వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కామెంట్స్ కాకరేపుతున్నాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ అధిష్టానం క్రమశిక్షణా చర్యలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుష్మిత చేసిన విమర్శలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గతంలో ఓసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన సుష్మిత తాజాగా మరోసారి సీఎం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరకాలలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సుష్మిత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. పరకాల అభ్యర్థిగా రేవూర్ని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రేవంత్ పీసీసీ అయ్యేందుకు కొండా దంపతులు కృషి చేశారని, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారని ఫైర్ అయ్యారు. తమ మద్దతు లేకుండా పరకాలలో ఎవరు గెలవలేరని, సీఎం రేవంత్ ప్రచారం చేసినా రేవూరి గెలవడని అన్నారు. పరకాలకు తానే కాబోయే ఎమ్మెల్యేనని, వచ్చే 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటానని ప్రకటించుకున్నారు. తమకు భయం లేదని, అందరి అవినీతిని బయట పెడతానని చెప్పారు. సీఎం రేవంత్ సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఇప్పటికే సీఎం సోదరుడు షెల్ కంపెనీ ద్వారా 200 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడని ఆరోపణలు చేశారు. తనకు కౌంటర్ ఇస్తే అందరి బాగోతాలు బయట పెడతానని హెచ్చరించారు. ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడితే కార్యకర్తలకు ఎలాంటి సందేశం వెళ్తుందనే ప్రశ్నను కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారే ప్రమాదం ఉందని నాయకత్వం భావిస్తోంది. పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రత్యక్ష పాత్ర లేకుండానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని సుష్మిత డిమాండ్ చేయటం చర్చకు దారితీసింది. పార్టీ నిర్ణయాలపై ఒత్తిడి తెచ్చేలా హెచ్చరికల ధోరణిలో వ్యాఖ్యలు చేయటాన్ని పీసీసీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీఏసీకి మంత్రి సురేఖ ఇచ్చే వివరణ అనంతరం పార్టీ తీసుకునే నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవూరి ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 ఏళ్ల గారిని గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు.